నమస్కారం. నా పేరు శ్రీరామ్ శర్మ. కెనడాలోని ఒక ఇమిగ్రేషన్ ఏజెంటు ఫోర్జ్డ్ డాక్యుమెంట్లు పెట్టి వ్యాపారం చేస్తున్నాడని 3 సంవత్సరాలు జైలు శిక్ష విధించింది కోర్టు. భారతదేశం నుంచి, మెయిన్గా పంజాబ్ నుంచి కెనడా దేశానికి ఫోర్జ్డ్ డాక్యుమెంట్స్తో స్టూడెంట్స్ వీసా ద్వారా వచ్చారని ఇండియాకి డిపోర్ట్ చేసింది కెనడా ప్రభుత్వం, పోలీసులను. ఇండియన్ ఇమిగ్రేషన్ ఏజెంట్ బ్రిజేష్ మిశ్రా ఇతని పేరు. దీనంతటికీ కారణం అతడు అని చెప్పి అతను పట్టుకుని ఇంట్రాగేట్ చేస్తే, కరెక్టే, నేను ఫోర్జరీ చేశాను, నేను డాక్యుమెంట్లు ఫ్యాబ్రికేట్ చేశాను, వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చాను అని చెప్పి ఒప్పుకున్నాడు. ఇట్లా సదరు వీసా స్టూడెంట్ కన్సల్టెంటు తన తప్పు ఒప్పుకున్నందుకు బుధవారం నాడు ఆయనకి 3 సంవత్సరాల కారాగార శిక్ష విధించింది కోర్టు. కోర్టులో ఓపెన్గా వెళ్ళి నేను చేసింది తప్పే అని గిల్టీగా ఆయన ఒప్పేసుకున్నాడు. కరెక్టే, నేను ఇండియా నుంచి ఈ స్టూడెంట్స్ని ఫోర్జరీ డాక్యుమెంట్లు తీసుకొచ్చాను, ఇది నా తప్పే, నన్ను క్షమించండి అని చెప్పేసి కోర్టులో ఓపెన్గా ఒప్పుకుంటే కోర్టు ఇతన్ని జైలు శిక్ష విధిస్తూ ఈ విధంగా శిక్ష విధించడం జరిగింది. ఇక్కడలాగా కాదు, అక్కడ డైరెక్ట్గా ఒకటే రోజు కేసు అయిపోతుంది అని అంటారు. ఇట్లా ఓపెన్గా అతను తన తప్పు జరిగింది అని చెప్పి గిల్టీగా అయిపోతే శిక్ష ఇమీడియట్గా విధించారు, అమలు కూడా చేయడం స్టార్ట్ అయింది.